వాకింగ్ ఆన్ వాటర్, దట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. యూనో, ఈ రోగము వ్యాధి గల ఈ సమాజంలో వ్యాధి లేని లేమి లేని జీవితం జీవించగలమా? ఎస్, వీ క్యాన్. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద నరుడిగా పుట్టినప్పటికీ కూడా దేని మీద నడుస్తున్నారంట? సముద్రము మీద. అంటే ఏదైతే సునామీ, ఎవరన్నా బతికారా? సునామీ వచ్చిన చోట ఎవరు బతకలే, చనిపోయారు. నేను బెన్నెహిన్ గారిని చూసినప్పుడు అనుకునేవాడిని, ఇది అద్భుతం, ఇదేమన్నా అద్భుతం, ఇదేమన్నా అద్భుతం అని. తర్వాత ప్రేయర్ చేశాను, ప్రభువా నేను కూడా చేపెట్టుగా చేయవా అని. 5 ఏళ్ళు ప్రేయర్ చేశా. తర్వాత అది నాకు కూడా అద్భుతం కాదు, ఏమైపోయింది? పని. హల్లెలూయా. ఇక్కడ వింటున్న వారందరికీ అద్భుతాలు పనులుగా మారబోతున్నాయి. హల్లెలూయా. నేను స్టేజ్ మీద చేస్తుంటే మీకు అద్భుతం అవునా కదా? ఎలాగంటే నొప్పులు పోవడం, రోగాలు పోవడం, అవునా? మోగోళ్ళు మాట్లాడడం, అవునా? చెవిటి వాళ్ళు విన్న అద్భుతాలు, ఇవన్నీ మీ చేతులకు కూడా పనులుగా మారబోతున్నాయి. ఎంతమందికి కావాలి అలాగా? హల్లెలూయా. యేసుప్రభు వారు ఎప్పుడో చెప్పారు, నేను చేయు పనులు సింపుల్. నమ్ము వారి వలన. ఏం చేయాలంటే మనం నమ్మాలి. నమ్మి నీకు కలిగిన ఆశను ప్రార్థన ద్వారా చూపిస్తే దేవుడు ఇచ్చేస్తాడు. పికప్ ఎనీథింగ్ గుడ్ థింగ్ ఫ్రమ్ ద బైబల్, ప్రాస్పరిటీ or a miracle, and put himself in prayer, express to God in prayer, and God will give it to you. Hallelujah. God will give it to you. నేను చాలాసార్లు ప్రార్థన చేసాను, ప్రభా నేను చేతులుంచిగా రోగులు స్వస్థపరచయ్యా. ఇలా పెట్టివ్వండి దేవుడి దగ్గర, ప్రార్థనకి ఇచ్చింది. ఈ చేతులుంచిగా రోగులు స్వస్థపరచయ్యా అని ఎన్నెన్ని రోజులు, సంవత్సరాలు ప్రార్థన చేశానో మీకేం తెలుసు. అడుగువానికి ఇచ్చేవాడు. God does miracles. మీరు కూడా ఎలా చేయండి, ప్రభా ఇదిగో ఈ చేతుల ద్వారా అద్భుతాలు చేయి. మన దేవుడు అద్భుతాలు చేయవాడు. హల్లెలూయా. హీ వాంట్ టు డూ మిరకల్స్. అద్భుతాలు మన ఆధారమా? వాక్యం మన ఆధారం. ఏ ఆధారము? వాక్యము మన ఆధారము.